దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మనం నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి నడిపిస్తున్న క్రమంలో అనేకమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. అనేకమైన మాటలతో వారిని బలపరిచాడు దేవుడు. ఈ సంగతుల్లో కొన్ని మనం ఆది నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం మనం. సో ఈరోజు అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. రైట్. ఇజ్రాయేలీయులను మారా యుద్ధకు నడిపించిన తర్వాత దేవుడు అక్కడ వారిని పరీక్షించాడు. మారా నీళ్లను దేవుడు మధురముగా మార్చాడు. మారా నీళ్ళు ఎలాంటి అంటున్నానా? చేదైనవి. ఈ చేదైనటువంటి నీళ్లను ఒక చెట్టు కొమ్మను వేశారు అందులో. అది వేయడం ద్వారా నీళ్ళని ఏమైనా మధురములైన. అంటే మనం జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేస్తే ఆ మారా నీళ్లను దేవుడు ఏం చేశాడంటే బాగు చేశాడు. ఏం చేశాడన్నా? నీళ్లను బాగు చేశాడు, మంచిగా చేశాడు. అంటే బైబిల్ పరిభాషలో చూస్తే నీళ్లను స్వస్థపరిచాడు. ఇది చేసిన దేవుడు అంటున్నాడు, మీరు నా వాక్కును శ్రద్ధగా విని, అశ్రద్ధగా కాదు, శ్రద్ధగా విని నా ఆజ్ఞలన్నిటికీ మీరు నా దృష్టికి న్యాయమైనది చేసి నా ఆజ్ఞలను, నా కట్టలను, నా విధులను మీరు గైకొని అనుసరించి జీవించినట్లయితే ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచి వాగ్దానం, గొప్ప వాగ్దానం. రోగముల చేత, వ్యాధుల చేత పీడింపబడుతున్న వారికి, నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇది దేవుడు చేసిన ఆయన ప్రజలమైన మనందరితో, నాడు ఇజ్రాయేలుతో మాత్రమే కాదు నాన్న, నేడు ఆయన ప్రజలమైన మనందరితో చేసిన వాగ్దానం. ఆయన బాగు చేసే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. మనం ఆలోచించినట్లయితే ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంచరిస్తూ అనేక రోగులను బాగు చేశాడని, వ్యాధిగ్రస్తులను బాగు చేశాడని, సాతాను చీకటి చేతబడి దయ్యపు మంత్రశక్తుల చేత, దురాత్మ శక్తుల చేత పీడింపబడిన వారిని విడిపించాడనే సంగతులన్నీ క్రొత్త నిబంధన అంతా మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడే, ఆయన బాగు చేసే దేవుడే, విడిపించే దేవుడే. అయితే ఆయన ఎవరిని స్వస్థపరుస్తాడు, ఎవరిని బాగు చేస్తాడు అనేటువంటి ఈ సంగతులను కొన్ని మనం నేర్చుకోవాలి. కొందరి జీవితాల్లో వెంటనే స్వస్థతలు జరుగుతాయి. మరికొందరి జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా జరుగుతాయి. ఇప్పుడు అన్యుడు ఉన్నాడు అనుకోండి, అన్యులు దేవుని యొద్దకు వస్తారు. అనేకులు చాలామంది దేవుని మందిరంలోనికి రాగానే
వారు అక్కడ అడుగుపెట్టగానే అనేకులు స్వస్థత పొంది విడుదల పొంది మళ్ళీ లోకంలో కలిసిపోయినట్లుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి స్వస్థత పొందాలి అంటే దేవుని బిడ్డలు దేవుని ప్రజలు స్వస్థత పొందాలి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే సంగతులన్నీ దేవుడు మనకు బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. అన్యులది కాదు మనకు కావాల్సింది. అన్యులంటే ఆయన నామ మహిమార్థమై దేవుడు కొందరి జీవితాల్లో వెనువెంటనే కార్యాలు జరిగిస్తాడు. కానీ దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధిలో స్వస్థత పొందుకొనుట ఎలాగునా అనే సంగతులు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇప్పుడు అక్కడ ఒక 4 మాటలు రాయబడ్డాయి. నేను జస్ట్ వాటిని వివరిస్తాను అంతే. మీరు వివరిస్తాను, మనకు సమయం అయిపోతుంది, వివరిస్తాను. మీరు అర్థం చేసుకుంటే చాలు. దేవుని బిడ్డలైన మీరు ఏం చేయాలి? మనమందరం ఏం చేయాలి? కలిసి అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని కలిసి అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నుంచి చదువుకురా నాన్న. అదే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. చాలు. ఏం చేయాలంటే మనం ప్రతి మాటకు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నదాన్ని పెట్టుకోవాలి. ఓకేనా? మీ దేవుడైన యెహోవా వాక్కును ఎలా వినాలి? అశ్రద్ధగా వినొద్దు. దేవుని మాటను ఎట్లా చేయొద్దు నాన్న? దేవుని వాక్యం ఏం చేయొద్దు, దేవుని మాటను ఏం చేయొద్దు? అశ్రద్ధ చేయొద్దు. దేవుని పనైనా దేవుని మాట అయినా ఏం చేయొద్దు నాన్న? అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయవాడు ఏంటట? అది అట్లా తెలుసుకోవాలి నాన్న. మనం అందరము అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. అశ్రద్ధ చేయవాడు అనేకమైన అనర్థాలు వాడు కొని తెచ్చుకుంటున్నాడు. రోగాలు, వ్యాధులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కొని తెచ్చుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో, నిజం చెప్తున్నాను బిడ్డ, దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని సన్నిధిని, దేవుని కార్యాలను ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారు, రోగులు అవుతారు. అర్థమవుతుందా? అనేక సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటారు. వారి బ్రతుకు లాస్టుకు మరణం, నిత్య నరకం. కాబట్టి నేను చెప్పేది ఒకటే మాట, దేవుని వాక్కును, దేవుని మాటను, దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఎన్నడూ నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మనందరి బ్రతుకులో ఎన్నడూ మనము అశ్రద్ధ చేయరాదు. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి ఒక తల్లిగారు ఉన్నారు, ప్రియతైర పట్టణస్థురాలు. ఆమె ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రజల మధ్యలో నిలబడి ప్రసంగం చేస్తున్నాడు కదా. ప్రసంగం చేస్తున్నప్పుడు ఆమె ఆ పొడి అమ్ముకోక ఏం చేసిందండి? అక్కడ నిలబడి పౌలు మాటలు వింటుంది. రాయబడిన మాట ఏంటంటే, ఆమె అతని మాటల యందు లక్ష్యం ఉంచింది. అంటే ఏం చేసింది? శ్రద్ధ నిలిపింది. ఆ మాటల మీద ఏం చేసిందన్న? శ్రద్ధ. అరే ఏంటినా, యేసు ప్రభు దేవుడు అంటున్నాడు, రక్షకుడు అంటున్నాడు, చనిపోయి తిరిగి లేచాడు అంటున్నారు. ఎందరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ పరలోకం అంటున్నాడు ఏంటి అని చెప్పి ఆసక్తిగా వినడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె శ్రద్ధగా దేవుని మాటలు విన్నందువల్ల దేవుడు ఏం చేశాడు? ఆమె హృదయము తెరిచాడు, ఆమెకు రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో పాపములో, శాపములో పడి చనిపోవలసిన ఆమె, పాపములో, శాపములో పడి కొట్టుకుపోవలసిన ఆ తల్లిగారిని దేవుడు ఆమె హృదయాన్ని తెరచాడు. ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరచాడు. దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచడం ద్వారా, శ్రద్ధ నిలుపడం ద్వారా ఆమెకు రక్షణ కలిగింది, నిత్య జీవం పొందింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మాటల మీద శ్రద్ధ నిలపాలి. బైబిల్లో మనందరికీ తెలిసినటువంటి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వాక్యం నుంచి మనం కనుక చూస్తే, అందులో ఒక శతాధిపతి ఉన్నాడు. ఎవరినైనా? ఒక శతాధిపతి ఉన్నాడు. 5వ వాక్యం, నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఏమన్నాడు? మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా
దాసుడు స్వస్థపరచబడును. ఆ, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. ఆ, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. ఆ. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చెను. ఆ, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి చూచి ఇజ్రాయేలులో నెవనికైనను ఆ, నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని ఆ, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను ఆ, పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని ఆ, రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోనికి త్రోసివేయబడుదురు. ఆ, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటే నుండునని మీతో చెప్పుచున్నాను అనెను. ఆ. అంతటా యేసు ఇక వెళ్ళుము, ఇక వెళ్ళుము. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆమేన్. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. మాట మాత్రం సెలవివ్వండి, మాట మాత్రము సెలవివ్వండి. ఇప్పుడు ఈ శతాధిపతి ఎవరిని గురించి విన్నాడు? యేసు ప్రభుని గురించి విన్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్ని విషయాల్లో ఆ అద్భుతాలు చేస్తున్నాడు అనేటువంటి ఆ సత్యాన్ని, ఆ మాటను విన్నాడు. విని ఇప్పుడు వచ్చి ఎవరి యందు లక్ష్యం ఉంచాడు, ఎవరి యందు శ్రద్ధ నిలిపాడు అంటే ప్రభు అయినా యేసు క్రీస్తునందు. అయ్యా, నువ్వు మాట సెలవిస్తే చాలట. ఏమన్నాడు? నువ్వు మాట సెలవిస్తే చాలు. అంటే దేవుని మాట యందు ఈయన ఏం చేశాడంటే శ్రద్ధ నిలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కును, దేవుని వాక్యమును, దేవుని మాట యందు మనం శ్రద్ధ నిలపాలి, శ్రద్ధ ఉంచాలి. ఇప్పుడు అతని దాసుడు ఏమయ్యాడు? వెళ్ళు, నీ దాసుడు బాగుపడతాడు అనగానే ఆ గడియలోనే అతడు స్వస్థత నొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన సంగతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఎంతోమంది అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు, రోగముల చేత, వ్యాధుల చేత కొట్టుమిట్టాడుతున్నారు, విడుదల లేక బాధపడుతున్నారు. స్వస్థత దేవుంది. స్వస్థపరిచేది ఎవరని? ప్రభు అయినా యేసుక్రీస్తు. స్వస్థత దేవుంది, విడుదల దేవుంది. కానీ మరి మనం ఎవరి మాట వినాలి? చెప్పండి నాన్న, శ్రద్ధగా ఎవరి మాట వినాలి? అంతే, శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే దేవుని మాటను మనం శ్రద్ధగా వింటాము, ఒకటి మనము స్వస్థపరచబడతాం, రెండవది మన హృదయము తెరవబడుతుంది, మూడవది మనము రక్షణ పొందుకుంటాం, నాలుగవది పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. మీ అందరూ తెలుసు కదా, లేఖనముల యందు ఏం గలదట? అది లేఖనముల యందు ఏం గలదు నాన్న? అంటే దేవుని వాక్యములో ఏం గలదు? నిత్య జీవము కలదు. లేఖనములోనే ఉంది. దీన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తారు? దేవుని వాక్యాన్ని, దేవుని వాక్కును, దేవుని మాటను ఎందుకు అశ్రద్ధ చేస్తాం? మనకు స్వస్థత కావాలి, విడుదల కావాలి, సంతానం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి అని అనుకుంటాము. ఎంతో ప్రయాసపడుతుంటాం, ఎంతో బాధపడుతుంటాం, ఎంతో కష్టపడుతుంటాం. కానీ దేవునికి, ఆయన వాక్యానికి సమయమునివ్వం. దేవునికి, ఆయన వాక్యానికి నిర్లక్ష్యం, అశ్రద్ధ. నానా, నేను దేవుని మాటే చెప్తున్నాను, మీ అందరికీ తెలిసిన సత్యం. దేవుని కార్యములను అశ్రద్ధ చేయువాడు వాడెన్నడూ బాగుపడడు. భౌతికంగా ఈ లోకంలో కష్టపడి డబ్బు, బిల్డింగ్, ఆస్తులు సంపాదించుకుంటావేమో, కానీ నీ బ్రతుకులో పరలోక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదం అనేది ఉండదు. అది మనకు కావాలంటే మన జీవితంలో మనము దేవుని మాటను, దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు, దైవజనులు ఏం చెప్తున్నారు మనకు అని దానిలో శ్రద్ధ నిలపాలి, వాక్యం మీద శ్రద్ధ నిలపాలి, దాన్ని హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆ మాటను హృదయంలోనికి తృణీకరించొద్దు. కొన్ని సందర్భాల్లో వాక్యమును ఖండించినప్పుడు, గద్దించినప్పుడు కూడా తృణీకరించొద్దు. ఆ వాగ్దాన సంబంధమైన, ఆశీర్వాద సంబంధమైన మాటలు మాత్రమే మిగతా వినకుండా పక్కకు పెట్టద్దు. ఖచ్చితంగా మనము దేవుని మాట యందు, దేవుని వాక్యం నందు ఎప్పుడైతే మనము శ్రద్ధ నిలుపుతామో అప్పుడు తప్పకుండా మనం ఏమవుతామంటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, స్వస్థత కలుగుద్ది, విడుదల కలుగుద్ది, సంతానము కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికి ఒక మాట చెప్తాను. బైబిల్లో నయమాను ఉన్నాడా? లేదు. నయమాను ఉన్నాడు. అతను ఎవరండి? అతడు చెప్పండి నాన్న.
కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగిని దైవజనుడు బయటకు వచ్చి ఏమన్నాడు? ఎలీషా గారే కదా, ఎలీషానేనా? ఎలీషా గారు ఏమన్నాడు బయటకు వచ్చి? అయ్యా, నేను ఇలా కుష్ఠరోగినండి, మీ శిష్యురాలు ఒక అమ్మాయి నాకు చెప్పింది మీ దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే బాగుపడతానట, మరి నా కొరకు ప్రార్థన చేయండి అంటే ఏమన్నాడు? ఇప్పుడు ఏమన్నాడండి? యోర్దానికి వెళ్ళి, అయ్యా యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునిగి వెళ్ళండి, మీరు బాగుపడతారన్నాడు అని డోర్ వేసుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఆయనకు మహా కోపం వచ్చింది. నేను ఆమె చేతుల నుంచి ఏదో ప్రార్థన చేస్తాడు, ఇంత కానుక తీసుకొచ్చాను, 3 గాడిదల మీద పెట్టుకొని వెండి బంగారములు బట్టలు ఇవన్నీ పట్టుకొని వచ్చాను, ఇంత కానుక ఇచ్చిపోదామని నేను ఇలాగ చేస్తే ఈయన ఏంటి ఆ మాట చెప్పి లోపలికి వెళ్ళిపోయాడని మహారౌద్రుడై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఏం చేశాడు? ఒక సైనికుడు, బుద్ధి కలిగిన జ్ఞానం కలిగిన సైనికుడు ఏం చేశాడు? అయ్యా, ఆయన వేరొక పని, భారమైన పని మనకేం చెప్పలేదు కదా, ఏమన్నాడు? యోర్దాన్లో మునుగుమన్నాడు, అంతే కదా అంటారు. మనకు లేవారా నదులు? మనం మునుగొచ్చు కదా, అక్కడ మనకు నదులు లేవా? మంచి మంచి పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, మన నదుల కంటే గొప్ప నది యోర్దాను అని చెప్పి అన్నాడు. లేదండి, ఆయన చెప్పిన మాట విందాం, ఏమవుతుంది, వెళ్దాం పదండి అని వెళ్ళారు. వెళ్ళేం చేశారు? 1 2 3 4 7 మార్లు మునిగాడు. 7వ మారు మునిగి లేవగానే ఆయన దేహము పసిపిల్లవాని దేహం వలె అయింది. హల్లెలూయా, హల్లెలూయా, స్వస్థత కలిగింది. ఇప్పుడు చెప్పండి, కారణం ఏంటి? దైవజనుని మాట యందు ఈయన కంటే 12 లక్షలు ఉంచాడు కదా, ఈయనతో వచ్చిన ఒక సైనికుడు లక్ష్యం ఉంచాడు, శ్రద్ధ నిలిపాడు. బిళ్ళారా, బైబిల్లో చరిత్రలో మీరంతా చూడండి, ఇది చెప్తే ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది, కానీ బైబిల్ చరిత్ర అంతా చూడండి, స్వస్థత పొందినవారు, విడుదల పొందిన వారంతా దేవుని మాట మీద శ్రద్ధ నిలిపిన వారే. ఆమేన్, హల్లెలూయా. పుట్టుగుడ్డోడు అక్కడ కూర్చున్నాడు. జనాలందరూ ఒకరినొకరు తొక్కున్నట్లు వెళ్ళిపోతున్నారు. ఏంటండి జనాల లొల్లి అంటే, ఇదిగో యేసుప్రభు లేడు, యేసుప్రభు మార్గంలో వస్తున్నారా, అబ్బా యేసుప్రభు వస్తున్నారా, ఇదిగో ఆయన గురించి నేను విన్న మాట నిజమేనయ్యా, ఏంట్రా ఆయన సులోగులను బాగు చేస్తున్నాడట, గుడ్డోలను బాగు చేస్తున్నాడు, కుంటిలను బాగు చేస్తున్నాడట, విన్నానయ్యా, నిజమేరా బాబు అన్నారు. అనగానే ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చేదాకా గమనించాడు ఆయన. మీరు ఆలోచన చేయండి, అక్కడ ఆయన దగ్గరికి వచ్చేదాకా గమనిస్తూ ఉన్నాడు. ప్రజలందరి మాటలు వింటున్నారు. ఇప్పుడు యేసు ప్రభు స్వరం ఆయన విన్నాడు. వినేం చేస్తున్నాడు? లేచి, దావీదు కుమారుడా. అసలు ఎంత గ్రేట్ ఆ గుడ్డ ఆయనది. అందుకనే వికలాంగులకు చాలా తెలివి ఉంటుందట. వికలాంగులకు ఏముంటుందా? చాలా తెలివి ఉంటుంది వాస్తవానికి. ఇప్పుడు దగ్గరకు వచ్చేదాకా చూశాడు. దగ్గరకు వచ్చి దాటిపోతూ ఉన్న సమయంలో, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అన్నాడు. అనగానే వినలేదు. మళ్ళీ ఒక కేక, ఏయ్ నోరు మూసుకోరా, ఎంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, ఇక్కడ నీ మాట ఎక్కడ పడతారు యేసు ప్రభుకు అని అన్నాడు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ వినలేదు. 3వసారి మళ్ళీ పిలిచాడు. యేసు ప్రభు నిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాఠం ఏంటంటే బిడ్డలారా, మన యేసయ్య మనల్ని దాటిపోయే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట మీద మనం ఆలకించి, ఆయన మాటను ఆలకిరించి, ఆయన గురించి తెలుసుకొని ఆయన పిలిస్తే ఆగుతాడు మన కొరకు నిలబడి. ఎవరైనా నన్ను పిలిచిందంటే, వాడు ఉన్నాడులే అయ్యా, గుడ్డోడు పిలుస్తున్నాడంటే, అతను పిలవండి అన్నాడు. పిలిచిన తర్వాత, ఒరే బాబు ఏంట్రా, ఎందుకు పిలుస్తున్నావురా, నేను నీకేం చేయాలంటే, అయ్యా నేను పుట్టి గుడ్డోన్నయ్యా, నాకు కళ్ళు కావాలయ్యా, నమ్ముతున్నావా చేయగలనని? నమ్ముతున్నానయ్యా అన్నాడు. కథ దేవుడు ముట్టాడు, బాగు చేశాడు. హల్లెలూయా. స్వస్థత అంటే దేవుని మాట మీద మనం ఎప్పుడైతే శ్రద్ధ నిలుపుతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఆయన మాట మీద, ఆయన వాక్కు మీద, ఆయన వాక్యం మీద మనం శ్రద్ధ నిలపాలి. మీకు విషయం చెప్పనా, చదువుకున్న వారందరూ దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, శ్రద్ధ నిలిపి చదవాలి. నీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, నేను అనుభవించిన సంగతి చెప్తున్నాను. నాకు కూడా కొత్తలో వాక్యం అర్థం అవ్వలేదు. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నా మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో, ఆ తర్వాత వాక్యం చదువుతుంటే బాగా అర్థమైంది. నాకు మామూలుగా కాదు, ఒక లోతైన సంగతులు నాకు తెలియపరచబడ్డాయి. నేను పెద్ద గొప్పని మర్మాలు చెప్తాను కాదు, కానీ చాలా వరకు ఏమైనాయి అంటే ఆ వాక్యం అర్థమైంది.
చాలా సంగతులు బయలుపరచబడ్డాయి, ప్రత్యక్షపరచబడ్డాయి. నేటికి వాక్యం చదువుతున్నప్పుడు అనేక నూతన సంగతులు ప్రత్యక్షపరచబడుతూ ఉంటాయి. ఆమేన్. వ్రాయబడిన వాక్యం, ప్రత్యక్షపరచబడిన వాక్యం, అది మాకు ఎక్కువ కావాలి సేవకులకి. వ్రాయబడిన వాక్యం, వ్రాయబడింది బైబిల్ అందరు చదువుతారు, కానీ దీంట్లో ప్రత్యక్షపరచబడిన వాక్యం అనేది మాకు కావాలి సేవకులకు. అంటే నూతన ప్రకటన, ప్రత్యక్షత అనేది మాకు బయలుపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఇలాగున అనేక సంగతులు మనకు బయలుపడతాయి. మీకు ఒక విషయం చెప్పనా, వాక్యాన్ని చదువుతుండగానే స్వస్థత పొందిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? మీరు నమ్మట్లేదురా. నిజం చెప్తున్నాను, వాక్యం చదువుతూ ఉండగానే స్వస్థత పొందిన వారు చాలామంది ఉన్నారు. అలాగనే దేవుని వాక్యం ప్రకటిస్తుండగానే స్వస్థత, విడుదల పొందిన వారు చాలామంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లక్షల మంది, చాలామంది ఉన్నారు. వాక్కులో దేవుని శక్తి ఉన్నది. ఆమేన్. వాక్యంలో దేవుని పవర్ ఉంది, దేవుని శక్తి ఉంది. మాట్లాడితే చాలు, ఆయన మాటలో దేవుని శక్తి విడుదల అవుద్ది. మనం పొందుకోవాలి అంతే. మనం ఏం చేయాలి? మనం దాన్ని పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పనన్న స్వస్థత ఎవరికి? ఒకటి, దేవుని వాక్కును శ్రద్ధగా విన్నవారికి. దేవుని వాక్కును శ్రద్ధగా విన్నవారికి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఎప్పటి వరకు వినాలి నాన్న? మన మరణం వరకు. వాక్యాన్ని నువ్వు ఎంతవరకు వింటావో అంతవరకు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేసావా, నీవే శాపగ్రస్తురాలవు, నీవే శాపగ్రస్తుడవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి రా ఇప్పుడు. హల్లెలూయా. కరెక్టే, దానికి ఆమెను చెప్పాల్సిన పని లేదు, దీనికైతే చెప్పాలి. ఓకేనా? కాబట్టి వద్దు నాన్న, దేవుని కార్యాలను, దేవుని మాటను, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ హృదయంలో శ్రద్ధ, భక్తి, ఆసక్తిని మీ హృదయంలో నా ప్రభు ఉంచునుగాక, ఉంచునుగాక, ఉంచునుగాక. సునేమి పట్టణస్థురాలు ఏం చేసిందట? సునేమి పట్టణస్థురాలు ఏం చేసిందమ్మా? ఎలీషా మీద శ్రద్ధాభక్తి నిలిపిందట. ఏం నిలిపిందామే? అరే ఏంట్రా ఈమె మన యందు ఇంత శ్రద్ధాభక్తులు నిలుపుటకు కారణం ఏంటి? ఈమెకేం లోపం ఉన్నదో తెలుసుకోపో అని అన్నారు. సంతానం కలిగింది. దైవజనుడు చెప్పాడు, బిడ్డా భయపడకు, మీ ఆయన ముసలోడట, నువ్వు యవన కాలంలో ఉన్నావు బిడ్డ, భయపడకు. ఇదిగో దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, మీదటికి వచ్చే సంవత్సరానికి నీ చేతిలో ఒక చక్కటి కుమారుడు ఉంటాడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మాటను తీసుకున్నది ఆమె. ఆ మాట మీద శ్రద్ధ నిలిపింది, ఆ మాటను హృదయంలో చేర్చుకున్నది, ఆ మాటను తీసుకున్నది ఆమె. తీసుకున్నది. దేవుడు ఆమె గర్భం తెరిచాడు, చక్కటి కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుని మాట యందు, దేవుని వాక్కునందు మనం ఏం నిలపాలన్నా? శ్రద్ధ. ఎప్పుడైతే దేవుని మాట మీద శ్రద్ధ నిలుపుతామో అప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగూ చేయునుగాక. ఆమేన్. రెండవది ఏంటి నాన్న? ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. చాలు. ఏంటట? అమ్మా నన్ను చూడాలి అందరూ. ఆయన దృష్టికి ఏం చేయాలి నాన్న? న్యాయమైనది చేయాలి. ఇప్పుడు న్యాయము, అన్యాయము మీ అందరికీ దాదాపు తెలుసు అని అనుకుంటున్నాను. న్యాయ అన్యాయాలు తెలుసా లేదా? ఒక మంచివాడు, ఒక నీతిమంతుడు ఉన్నాడు. గ్రామంలో ఒక మంచివాడు, ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుని ఒక వ్యక్తి ధనం ఉన్నదని, బలం ఉన్నదని, ధనబలం ఉన్నదని చెప్పి అన్యాయంగా వెళ్ళి కొట్టాడు. ఇప్పుడు దాన్ని న్యాయం అందామా, అన్యాయం అందామా? అన్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దృష్టికి మనం ఏం చేయాలంటే నాన్న, న్యాయమైనది చేయాలి, అన్యాయము చేయకూడదు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి అన్యాయం చేశారు అని ప్రభు అంటున్నాడు. మీరు చెప్పండి, చేశారా లేదా?
ఎలాగో అన్యాయం చేశారు? అది ఐగుప్తు బానిసత్వంలో వారు ఉన్నప్పుడు వారిని విడిపించి ఎర్ర సముద్రమును పాయలు చేసి అనేక విధములైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా వారికి ఇస్తే వారు ఏం చేశారు నాన్న? దేవుణ్ణి విడిచి ఇతర దేవతలను వారు ఆరాధించారు. ఇది న్యాయమా అన్యాయమా? అన్యాయం, అన్యాయం. ఒక భార్యకు భర్త కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చిన తరువాత ఆ భార్య పిచ్చి కోరికలు ఆలోచనలు గలదై తన భర్తను వదిలేసి పరపురుషునితో పోయిందంటే ఆమెను ఏమనాలి? అన్ని సదుపాయాలు సమకూర్చిన తర్వాత తన భర్తను వదిలేసి వేరే దిక్కు పోతే ఏమంటారు? అన్యాయం చేసింది, అక్రమం, పాపం చేసింది. సో ప్రభు ఇదే అన్నాడు, ఇజ్రాయేలు ప్రజలను కూడా ఇదే మాట అన్నాడు, నా ప్రజలు ద్రోహులయ్యారు, అన్యాయం చేశాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు మనకు బుద్ధి జ్ఞానం ఏంటంటే నాన్న, మనము మన దేవుణ్ణి విడిచి ఇతర దేవతల వైపు తిరిగి, ఇతర దేవతల వైపు ఇప్పుడు రోగాలు రావా మనకి? వ్యాధులు రావా? దయ్యాలు పట్టాయా? పీడిస్తాయా లేదా? అంత మాత్రాన్ని నువ్వు ఎటు వెళ్ళొద్దు మరి? చెప్పండి రా, ఎక్కడికి వెళ్ళొద్దు? తాయితలు, అట్లా తాయితలు కట్టుకునే వారికి దగ్గరకు, ఇంకా బాగులు చేసే వారి దగ్గరకు వెళ్ళకూడదు. అలాగూ వెళితే దేవుడు అంటాడు, వీరు అన్యాయం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? అన్యాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. రైట్, ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలట. ఏం చేయాలట? బైబిల్లో మనందరూ తెలిసినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోబు. 1వ అధ్యాయం 1వ వాక్యం చదువునానా? ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చాలు. ఎవరట యోబు? ఎలాంటి వాడట? నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. 8వ వాక్యం చదువు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతో మాట్లాడుతున్నాడు. ఒరే బాబు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానయ్యా అని వాడు చెప్తాడు. చెప్తే ఇప్పుడు యోబుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి విచారిస్తావా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడై దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఇలాగున బైబిల్లో చాలా సార్లు దేవుడే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయం భక్తి కలిగిన వాడని చెప్పి దేవుడు తానే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిని గురించి? మరి మన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడో నాకైతే తెలియదు కానీ బిడ్డలారా, యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు వాడు అన్నాడు, అయ్యా యోబు గారు ఊరికనే మీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతనికి కలిగిన దానికి అంతటికి కంచె వేశావు గనక అతడు భయం భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ కంచె తీసేయి, అతన్ని మొత్తితే నీ ముందే అతడు దూషించి వెనక్కి వెళ్ళిపోతాడు, లోకం వైపు వెళ్ళిపోతాడు అని చెప్పాడు. యోబు ఏది చూద్దాం, సరేరా అతను నీ వశంలో ఉన్నాడు, పోరా అని చెప్పి కంచె తీసేశాడు. ఇప్పుడు ఇదేం చేశాడు? యోబు కుటుంబం మీద పడ్డాడు, పిల్లలను చంపేశాడు, కొడుకులను కోడళ్లను చంపేశాడు. ఆ తర్వాత దాసులు పంటలు మొత్తం పాడి పంటను నాశనం చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేశాడని చూస్తే మళ్ళీ యోబుకి ఏం కలగజేశాడు? రోగం కలగజేశాడు. ఏం కలగజేశాడు నాన్న? రోగం పెట్టాడు. గజ్జి చిల్లు పెంకు తీసి యోబు గోక్కుంటూ ఉన్నాడు. ఈ అన్ని విషయాల్లో యోబట యెహోవా నాకు అన్యాయము చేసెనని చెప్పలేదట. యెహోవా నాకు ఆ మాట చివరి మాట చదువునా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమునో చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. ఇలాంటి యోబు లాంటి భక్తులు ఉన్నారంటావా ఈ లోకమో?
ఈ లోకంలో ఉన్నారంటారా? మీకు అర్థమైంది? అక్కడ ఎవరెవరు చనిపోయారు? కొడుకులు, కోడళ్ళు, దాసీలు, పనివారు, పంట, పశువులు సమస్తము నాశనమైపోయాయి. ఎన్ని చనిపోయినా, ఇంత కోల్పోయినా కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడండి అనలేదట. ఈ లోకంలో చాలామంది ఆ మాట అంటారు. మనం ఏదైనా కోల్పోతే చాలు, దేవుడికి నాకేం చేశాడు, అన్యాయం చేశాడని చెప్తామాట మనం. అందుకే యోబును దేవుడు ఏమన్నాడు? న్యాయవంతుడు అన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా నా న్యాయమును త్రాసులో తూచునుగాక అన్నాడు. అసలు చాలా సంగతులు జరిగాయి. అదంతా కొన్ని సంవత్సరాలుగా ఆయన బాధపడ్డాడు, కొన్ని సంవత్సరాలుగా పీడింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని విషయాల్లో కూడా అన్యాయం చేశాడు దేవుడు అని చెప్పలేదు. ఈయనకేమొచ్చింది నాన్న? ఒక రోగం వచ్చింది. ఈయనకేమొచ్చింది? రోగం వచ్చింది. అనేక విధములుగా శ్రమ పెట్టబడ్డాడు. ఆయన ఏమన్నాడండి 3:21లో? నాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, శ్రమయే, ఏంటట? శ్రమయే నాకు సంభవించుచున్నది అన్నాడు. ఇంత భయంకరంగా పీడింపబడ్డా, ఇంత భయంకరంగా శోధింపబడ్డా దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా ఒక్క మాట చెప్పలేదు. కనుకనే దేవుడు అతన్ని న్యాయవంతుడు అని తీర్పు తీర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ న్యాయవంతునికి ఏం జరిగిందయ్యా? ఇన్ని కోల్పోయి, ఇంత ఇబ్బంది పడి, ఇంత బాధపడితే లాస్ట్కి ఏం దొరికిందయ్యా ఈ న్యాయవంతునికి అని ఆలోచిస్తే 42వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమంటాడు? మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడట? పూర్వం కలిగిన అతని ఫస్ట్ అతని క్షేమస్థితి, అది క్షేమస్థితి అంటే ఆరోగ్యకరమైన స్థితి, అతడు బాగున్న నాటి స్థితి, మంచి స్థితి. ఏం చేశాడు నాన్న? మరలా అతనికి దయచేశాడు. అంటే ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, నెమ్మదినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, క్షేమమును అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏమంటాడు? రెండంతలుగా, మునుపు కలిగిన దానికంటే రెండంతలు రాయబడి ఉన్నాయి అక్కడ ఆ వాక్యాలు. మీరు చదువుకుంటూ పోతే 12, 13, 14 ఆ వాక్యాలు రెండంతలుగా యోబును ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఎవరికి స్వస్థత కలుగుతుంది? అది చెప్పండి మళ్ళొకసారి, ఎవరికి స్వస్థత కలుగుతుంది? నీతి న్యాయములను అనుసరించి జీవించిన వారికి. అన్యాయం చేసిన వాళ్ళకి కాదు నాన్న. దేవుణ్ణి విడిచి తాయిత్తలు కట్టుకునే దగ్గరికి, అమ్మా జాతకాలు చూపెట్టుకునే దగ్గరికి, శకునం చెప్పుకునే దగ్గరికి పోతే కాదు నీకు స్వస్థత కలిగేది. అర్థమవుతుందా? అన్యాయం చేయొద్దు. దేవుని ప్రజలమైన మనం ఏం చేయొద్దు నాన్న? అన్యాయం చేయొద్దు, న్యాయమే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయం చేయొద్దు. అన్యాయముగా లాభమును ఏం చేయొద్దు? లాభమును ఏం చేయొద్దు? అపేక్షించొద్దు, కోరుకోవద్దు. అన్యాయపు సిరిని ఏం చేయొద్దు? మనము తీసుకోవద్దు. అన్యాయపు సిరి అంటే తెలుసు కదా మీకు? తెలుసా లేదా అన్యాయపు సిరి అంటే? అన్యాయంగా వచ్చిన డబ్బు ఎట్లొస్తుంది అన్యాయంగా? చెప్పండి ఏమన్నా. ఒకటి వడ్డీకి వడ్డీ తీసుకుంటే ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళను వీళ్ళను ముంచి తీసుకోవద్దు. వాళ్ళను వీళ్ళను ముంచి తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరు రూపాయిని తీసుకోవద్దు. అన్యాయపు సిరి మంచిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయంగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి. అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడట? వారిని స్వస్థపరుస్తాడు, రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. 3వ చదువునానా? ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. ఆమేన్. ఆజ్ఞలకు విధేయులై, దేవుడే ఆజ్ఞలు అయితే చెప్పాడో ఆజ్ఞలకు ఏం కావాలి? విధేయులు అంటే అర్థమైంది నాన్న?
లోబడాలి. ఆజ్ఞలకు ఏం కావాలి? లోబడాలి. దేవుడు ఏమన్నాడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. అంటే వేరొక దేవుడిని ఎవరిని మనము మొక్కొద్దు, నమస్కరించొద్దు, సాగిలపడొద్దు. రెండవది ఏమన్నాడు? నీ తల్లిదండ్రిని సన్మానించు అన్నాడు. తల్లిని తండ్రిని ఏం చేయాలి? మనము సన్మానించాలి. మూడవది ఏమన్నాడు? యెహోవా నామమును వ్యర్థంగా ఎప్పుడు పడితే దేనికి పడితే దానికి వ్యర్థంగా ఉచ్చరించొద్దు. నాలుగవది ఏమన్నాడు? వ్యభిచరించకు అన్నాడు. దొంగలించకు నీ పక్కవానిది అన్నాడు. నీ పొరుగు అందేది ఆశించకన్నాడు. నరహత్య చేయకు అన్నాడు. ఇలాగున 10 విధములైన ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ ఆజ్ఞలకు ఏం కావాలి? మనము లోబడాలి. ఆజ్ఞలు ఏం చేయాలన్నా? లోబడాలి. క్రొత్త నిబంధన కాలంలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో సేవించు, ప్రేమించు, ఆరాధించు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో కూడా. ఈ ఆజ్ఞలన్నిటికీ ఏం కావాలి? మనము లోబడాలి. అన్యజనుల ఆచారం చొప్పున, లోక మర్యాద చొప్పున నడవద్దు. లోబడాలి. నీ పొరుగువారిని ప్రేమించు, సాధ్యమైతే సహకరించు, సహాయం చేయి. నీ రాబడిలో దేవునికి నమ్మకంగా దశం భాగమి. 6:6 గలతీలో ఏం చేయమంటాడు? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి అన్నిటిలో భాగం ఇయ్యాలి. అంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఆజ్ఞలకు విధేయులు కావాలి. లోబడాలి. ఒక్కటి కాదు నాన్న, చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, ఒక్కగానే ఆగిపోయేది లేదు ముచ్చట. చాలా ఉన్నాయి ఆజ్ఞలు. ఆజ్ఞలకన్నిటికీ మనం ఏం చేయాలి? లోబడాలి. అప్పుడే నీకేమైతుందట? స్వస్థత కలుగుతుంది. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్వస్థత కలగాలంటే ఆజ్ఞలకు ఏం కావాలి? లోబడాలి. చాలామంది ఉన్నారు, బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆయన పేరు హిజ్కియా. ఎవరండి ఆయన? హిజ్కియా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం ఉంచుకొని చదువునానా? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. దైవజనుడు వెళ్ళి చెప్పినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని ప్రార్థన దేవుడు వెంటనే విన్నాడు. ఎన్ని రోజులు పట్టిందండి? ఎన్ని నెలలు పట్టింది చెప్పండి నాన్న? వెంటనే ఆయన ఏమని ప్రార్థన చేశాడు? అద్భుతమైన ప్రార్థన కదా. యెహోవా నీ దృష్టికి యథార్థ హృదయుడనై నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీతిని సత్యమును అనుసరించి నేను ఎట్లు బ్రతికితున్నో, కృపతో నన్ను. ఈ మాట అననీకి ధైర్యం ఉండాలి మనలో. నువ్వు యథార్థంగా ఉన్నావా? నీతిని అనుసరించావా? సత్యమును అనుసరించి బ్రతుకుతున్నావా? దేవుని సన్నిధిలో నీతి న్యాయంగా బ్రతుకుతున్నావా అనే సంగతులు మనకు తెలియాలి, మనకు తెలవాలి. కొందరికి ఏం లేకపోయినా పరిశుద్ధుల్లాగా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని ఏడుస్తూ ఉంటారు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే కొంత మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి అర్హత కూడా మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? అర్హత కూడా కలిగి ఉండాలి. అందుకే అంటారు కదా, అడుగుటకు అర్హత కలిగి ఉండాలి కదా. అడుగుటకు అర్హత
కలిగి ఉండాలి. ఒకవేళ నీకు అర్హత లేకపోతే, నిజంగా నాకు అర్హత లేదు, మిమ్మల్ని అడిగే అర్హత లేదు, అయినా మీరు కృపా కనికరం గల దేవుడు గనుక నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ఎంతో పెద్ద చేసినట్టుగా మాట్లాడతారు కొందరు. అయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, కన్నీళ్లను చూశాడు. చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. ఎంతకీ ఆయన చేసిన ఇంకా క్వాలిటీస్ ఏంటి, ఆయనలో ఉన్న ఇంకా గొప్ప గుణలక్షణాలు ఏంటి అని మనం 18వ అధ్యాయం చూస్తే, 18వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువునానా? అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. చూసారా? 18వ అధ్యాయం 5-6 వాక్యాల్లో అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను, అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదు. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ చూసారా? మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున అతడు వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు మనకు? ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో, నా ఆజ్ఞలకు ఎవరైతే విధేయులు అవుతారో, ఎవరైతే లోబడతారో వారిని ఏం చేస్తానన్నాడు ప్రభు? స్వస్థపరుస్తానన్నాడు. ఇంతకీ తేలిన ఫలితార్థం ఏంటంటే, హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే కాదు, దేవుణ్ణి వెంబడించేవాడు, ఆజ్ఞలను అనుసరించి నీతి న్యాయములను యథార్థతను అనుసరించి జీవించాడు గనుక మరణకరమైన రోగం వచ్చిన నా దేవుడు అతన్ని బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాలి, ఆయన కట్టడలను అనుసరించి జీవించాలి. పస్కా పండుగ ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అన్నాడు. అర్థమైందా? యాజకుని నిలబెట్టి, ఒరే బాబు ఇదిగో మందిరంలో నువ్వు విజయాలి, ఇది మీ తరతరములకు కట్టడ ఆజ్ఞ కొంచెం తేడా ఉంటుంది. ఓకేనా? కట్టడకు ఆజ్ఞకు కాస్త తేడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నియమాలు, కట్టడలు నియమాలు అంటారు. అవి ఎప్పటికీ జరిగేటి. ఆజ్ఞ అనేది కమాండ్మెంట్. ఎప్పుడు ఇది చెయ్యాలి, తప్పకుండా ఇది చెయ్యాలి అనేది ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. ఆజ్ఞలను దేవుడు, అది హిజ్కియా అనుసరించాడు. మరణకరమైన రోగమైన కూడా దేవుడు అతను ఏం చేశాడు? బాగు చేశాడు. మనం కూడా బిడ్డలారా దేవుని ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి మనం జీవించినట్లయితే, ఆమేన్, హల్లెలూయా, మరణకరమైన రోగమైన, అది మరణమైన దేవుడు తప్పిస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మరణం తొలగిపోయిందంటే హిజ్కియాకి ఏం కలిగింది? జీవం. ఏం కలిగింది నాన్న? జీవం. బ్రతికాడు. 15 సంవత్సరంలో ఆయుష్ తర్వాత ఆయన యాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోయాడు. పితరుల స్వాస్థ్యంలో చేర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో మన దేవుడు స్వస్థపరిచే దేవుడే, విడిపించే దేవుడే, సంతానం ఇచ్చే దేవుడే, బాగు చేసే దేవుడే, ఆయన అన్ని చేసేవాడు. కానీ నేను అదే చెప్తున్నాను, ఒక వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఒక వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే దానికి ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది. దానికి ముందు ఏముంటుంది నాన్న? ఒక ఆజ్ఞ ఉంటుంది. దాన్ని తప్పకుండా ఆ ఆజ్ఞలను మనం ఏం కావాలి? అనుసరించి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది ఏది న్యాయమైందో చేయాలి, ఏది అన్యాయమైందో వదిలేయాలి. దాన్ని ఇది అన్యాయం అనిపించిందంటే వదిలేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, అంటే లోబడి. ఇప్పుడు యేసుప్రభు ఏమయ్యానా? లోబడ్డా లేదా? లోబడ్డాడు నాన్న. యేసయ్యే లోబడ్డాడు. మన యేసయ్య. లోకంలో చాలామంది లోబడ్డం లేదు, ఏంటో అర్థం కాదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు దేవుని కంటే గొప్పవారు అనుకుంటారో, వారు ఇంకేమనుకుంటారో మనకైతే తెలియదు. కానీ నాన్న, దేవునికి, దేవుని ఆజ్ఞలకు, వాక్యమునకు, సేవకులకు లోబడరు చాలామంది. వాళ్ళు లోకానికి లోబడతారు. చాలామంది లోకానికి లోబడతారు, పాపానికి లోబడతారు, శరీర కోరికలకు లోబడతారు. ఇదేందో అర్థం కాదు. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునికి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. హల్లెలూయా. కట్టడలను ఏం చేయాలి? గైకొనాలి. కట్టడలను అనుసరించి జీవించాలి. అలాగూ జీవించినట్లయితేనే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని స్వస్థపరుస్తాడు. ఇది ఒక కోణం. ఇవి కొన్ని మాటలు మాత్రమే. చాలా సంగతులు
దేవుని ద్వారా స్వస్థత పొందుట ఎలాగూ అనే విషయాలు చాలా ఉంటాయి, కొన్ని కాదు చాలా ఉంటాయి. ఓకేనా? ఇది ఒక కోణం, ఒక కోణంలో కొన్ని మాటలు, ఇవి ఒక 4 మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదివించి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వాక్యం చదువునానా? ఇదిగో నేనే దేవుడను, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించు వాడను, బ్రతికించు వాడను నేనే, గాయపరచు వాడను, స్వస్థపరచు వాడను నేనే, నా చేతిలో నుండి విడిపించు వాడెవడునూ లేడు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఈ మాటకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి అన్న ఈ మాటకు అర్థం. అందుకే మీకు అర్థం కావాలని, ఇది మీ మైండ్లో ఉండాలని చదివించాను దీన్ని చివరిగా. నేనే ఎంత అతిశయంతో చెప్తున్నాడు ఆ మాట కదా దేవుడు. నేనేరా దేవుడిని, ఈ ప్రపంచంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు. దైవత్వం నాలో నిలబడి ఉంది. ఏం చేయాలన్నా నేనే, బ్రతికించేది నేనే. నువ్వు చనిపోనట్లుగా మృతి నొందించేవాడనంటే చంపేది, మన భాషలో చెప్పుకుంటే చంపేది నేనే, బ్రతికించేది నేనే, గాయం చేసేది నేనే, స్వస్థపరిచేది నేనే. నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక ఈయనను పక్కకు పెట్టి వేరొక దగ్గరికి నువ్వు ఎక్కడికి పోతావు? ఈయనను పక్కకు పెట్టి ఇన్ని చేసే దేవుని ప్రక్కన పెట్టి, అర్థమవుతుందా నాన్న? ఇన్ని చేసే దేవుని పక్కకు పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడ తిరుగుతావు? ఎవరి దగ్గర మొక్కుతావు? ఎవరి దగ్గరికి వెళ్తావు? ఏం ప్రయోజనం? ఈయనను ప్రక్కన పెట్టి నువ్వు ఇంకెవరిని మొక్కినా నీకు ప్రయోజనం ఏంటో చెప్పు. అవి మరణం తప్పిస్తాయా? అవి బాగు చేస్తాయా? అవి ఆశీర్వదిస్తాయా? ఆరోగ్యం ఇస్తాయా? అవి ఏం చేస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాన్న, సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ నేను చెప్పే మాట ఒకటే, యేసు ప్రభువే నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడే లేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికించేది ఆయనే, చంపేది ఆయనే, గాయం చేసేది ఆయనే, నిన్ను స్వస్థపరిచేది, బాగు చేసేది ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా చేతిలో నుంచి నిన్నెవరు తప్పించలేడు. ఎవరు తప్పించలేరు దేవుని చేతిలో నుంచి. అందుకని ఏమన్నాడు పౌలు? యెహోవా చేతిలో పడుట, దేవుని చేతిలో పడుట బహు భయంకరం అన్నాడు. దేవుని చేతిలో పడుట బహు భయంకరం. కనుక ఈ ప్రపంచంలో ఎవరైనా సరే దేవుని కాళ్ళ మీద పడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చేతిలో పడితే అనవసరంగా ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, నరకంలో పడేస్తాడు. చావు అంటే మరణం, మరణం అంటే వెళ్ళారా నిత్య నరకం. హల్లెలూయా. కాబట్టి సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడికి రావాలి? బ్రతికించే దేవుని దగ్గరికి, బాగు చేసే దేవుని దగ్గరికి, స్వస్థపరిచే దేవుని దగ్గరికి ప్రజలందరూ వచ్చుదురుగాక. నిజమైన దేవుని యొద్దకు వచ్చుదురుగాక. మరణము తప్పించుకొని నిత్య జీవమునగా పరలోకంలో ప్రవేశించుదురుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.